మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. డిఎస్సి రిలేటెడ్గా ఈరోజు పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తా న్యూస్ పేపర్ల న్యూస్ గురించి క్లారిటీగా చూద్దాం. మనకి మొదటి అప్డేట్ వచ్చేసరికి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది. రిజర్వ్ అభ్యర్థులకు 40% మార్కులతో డిఎస్సికి అనుమతి అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులు ఉంటారో వీళ్ళకి సంబంధించి 40% మార్కులతో డిఎస్సికి సంబంధించి అప్లై చేసే అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది. ఎవరైతే ఓసీ క్యాండిడేట్లు ఉంటారో వీళ్ళకి సంబంధించి 50% నుంచి 45% అయితే తగ్గించడం జరుగుతుంది. దీనికి సంబంధించి సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులను అయితే జారీ చేయడం జరిగింది. పర్సంటేజెస్కి సంబంధించిన ఏదైతే ఇష్యూ ఉందో దీన్ని క్లారిఫై చేశారని చెప్పుకోవచ్చు. మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసరికి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది. డిఎస్సిలో గందరగోళం, ఫిజికల్ సైన్స్ టీచర్ పోస్టుకు బీఎస్సీ అభ్యర్థులకు అర్హత నో ఏంటంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. సైన్స్ సబ్జెక్టే లేని బీసీఏ వారికి అర్హత ఏంటంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. ఇక్కడ మెయిన్గా వెబ్సైట్లో కొన్ని సాంకేతిక లోపాలు అయితే ఉన్నాయి. డిగ్రీ సబ్జెక్టుల ఎంపిక విషయంలో ఉద్యోగార్థుల ఆందోళన అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. దీనికి సంబంధించి ప్రత్యేక కథనం అయితే మనకి ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో పబ్లిష్ చేస్తున్నారు, మీరు క్లారిటీగా చెక్ చేయొచ్చు. ఫిజికల్ సైన్స్ టీచర్ పోస్ట్కు బీఎస్సీ అభ్యర్థులకు అర్హత నో ఏంటంటూ మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. డిఎస్సికి సంబంధించిన అర్హత విషయంలో పాఠశాల విద్యాశాఖ నిర్ణయంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే డిగ్రీ అర్హత మార్కుల విషయంపై అభ్యర్థుల నుంచి విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఫిజికల్ సైన్స్ టీచర్ పోస్టుల అర్హత విషయంలో పాఠశాల విద్యాశాఖ నిర్ణయం అసంబద్ధంగా ఉందనే వాదన వినిపిస్తుంది. ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఇంటర్లో ఎంపీసీ చదివి బిఎడ్లో సంబంధిత మెథడాలజీ చదివి ఉండాలని అర్హత నిర్ణయించారు. కానీ ఇక్కడ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివిన వారికి సంబంధించి కెమిస్ట్రీ వారికి ఉండదు కాబట్టి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివిన వారికి సంబంధించి అర్హత కల్పించలేదు. అయితే ఇక్కడ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ బీసీఏ చదివిన వారికి మాత్రం ఆ పోస్ట్కి అర్హత కల్పించారు. బీసీఏ మొత్తం కంప్యూటర్స్ పైనే ఉంటుంది కాబట్టి ఇక్కడ కెమిస్ట్రీ ఫిజిక్స్ రెండు కూడా ఉండవు. కానీ బీఎస్సీ కంప్యూటర్స్లో ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ లేదు కాబట్టి ఇక్కడ బీఎస్సీ కంప్యూటర్స్ అభ్యర్థులు అనర్హులే. ఇక్కడ బీసీఏ అభ్యర్థులు ఎలా అర్హులవుతారని చెప్పాలని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడ బీసీఏ చదివిన వారు ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ చదివి ఉండాలని నిబంధన పెట్టారు. బీఎస్సీ చదివేవారు కూడా ఇంటర్లో ఎంపీసీ చదివే వస్తారు. అలాంటప్పుడు ఈ ద్వంద్వ విధానం ఏంటని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఎస్సీ చదివిన వారికి కూడా న్యాయం చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై డిఎస్సికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ సమయంలో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారులు ఇంత పిచ్చెక్కిపోయి అభ్యర్థులకి పిచ్చెక్కించవలసిన అవసరం అయితే లేదు. ఇక్కడ ఈ విధంగా రకరకాల సాంకేతిక సమస్యలను కనీసం పట్టించుకోని పరిస్థితి. దీనిపైన కూడా ఖచ్చితంగా సవరణ చేయవలసిన అవసరం అయితే ఉంది. ఇలాంటప్పుడు ఎందుకు బీఎడ్ కోర్సులకు అవకాశం ఇవ్వడం, టెట్లు రాయడానికి ఎందుకు అవకాశం ఇవ్వడం, మళ్ళీ ఈ విధంగా పిచ్చి నిబంధనలు పెట్టి అభ్యర్థులను ఎందుకు పిచ్చెక్కించడం, దీనిపై వెబ్సైట్లో అప్డేట్ అయితే చేస్తారు, కాస్త వెయిట్ చేయండి. ఇక డిఎస్సి అభ్యర్థులకు వయోపరిమితి 47 ఏళ్లకు పెంచాలంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. ఇక్కడ డివైఎఫ్ఐ డిఎస్సి అభ్యర్థులకు వయోపరిమితిని 47 సంవత్సరాలకి పెంచాలని డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. డిఎస్సి నిరుద్యోగులతో డివైఎఫ్ఐ కార్యాలయంలో సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. 7 ఏళ్లుగా డిఎస్సి నోటిఫికేషన్ లేదని, కావున వయోపరిమితిని పెంచాలని డిమాండ్ చేశారు. డిఎస్సి నోటిఫికేషన్ పరీక్షల మధ్య కేవలం 45 రోజుల సమయం ఉండడం వల్ల అభ్యర్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. కనీసం చదువుకోవటానికి 90 రోజుల సమయం ఇవ్వాలని కోరారు. ప్రతి జిల్లాకి ఒకే పేపర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మెయిన్గా ఈ అంశం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకే జిల్లా ఒకే పేపర్ అభ్యర్థుల ముందు నుంచి కూడా తీసుకొస్తున్న నినాదం ఇది. తెలంగాణ మాదిరిగా ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష నిర్వహించినట్లయితే ఎటువంటి అవకతవకలకు ఆస్కారం ఉండదు, ఎటువంటి నార్మలైజేషన్ తావు ఉండదు, ఎటువంటి నార్మలైజేషన్లు చేయవలసిన పని ఉండదు. ఒకే జిల్లా ఒకే పేపర్ ఈ అంశంపై ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని అమలు చేయవలసిన అవసరం అయితే ఉంది. ఇది లక్షలాది మంది అభ్యర్థుల డిఎస్సి అభ్యర్థుల డిమాండ్. ఒకే జిల్లా ఒకే పేపర్ వల్ల అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని సూచించారు. నోటిఫికేషన్లో ఉన్న లోపాలను సవరించి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. లేదంటే నిరుద్యోగుల తరపున డివైఎఫ్ఐ పోరాడుతుందని హెచ్చరించారు. దీనికి సంబంధించిన సమాచారం అంతా కూడా మనకి ప్రజాశక్తి బ్యూరో న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నుంచి ఒక డేటా అయితే వచ్చినట్లు సమాచారం. దానికి సంబంధించి మనం ముఖ్యంగా చూసినట్లయితే ఇక్కడ మెయిన్ పాయింట్ చూడండి. అప్లోడింగ్ ఆఫ్ సర్టిఫికేట్స్ అండర్ పార్ట్ 2. అప్లోడింగ్ ఆఫ్ సర్టిఫికేట్స్ అండర్ పార్ట్ 2
ఆఫ్ ద డిఎస్సి ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ నౌ ఆప్షనల్ అని చెప్పేసి ఇచ్చారు. ఒరిజినల్ సర్టిఫికేట్స్ మస్ట్ బి ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. డిఎస్సి ఆన్లైన్ అప్లికేషన్ యొక్క పార్ట్ 2 కింద సర్టిఫికేట్ల అప్లోడ్ చేయడం ఇప్పుడు ఐచ్ఛికం. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ సమయంలో ఒరిజినల్ సర్టిఫికేట్లు తప్పనిసరిగా సమర్పించాలి. ఓకే, ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఏవైతే ప్రొవిజనల్ కానీ, ఎస్ఎస్సికి సంబంధించి మార్క్స్ మెమోస్ కానీ, ఇంటర్కి సంబంధించిన మార్క్స్ మెమోస్ కానీ, స్టడీ సర్టిఫికేట్లకు సంబంధించి కానీ, డిగ్రీకి సంబంధించిన సర్టిఫికేట్లు కానీ, డిఎడ్కి సంబంధించిన సర్టిఫికేట్లు కానీ, రిలవెంట్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఇచ్చారు కదా. మీ దగ్గర ఉన్న ఏవైతే డాక్యుమెంట్స్ ఇప్పుడు స్కాన్ చేసి అప్లోడ్ చేస్తున్నారో మీరు సర్టిఫికేట్ల సమయంలో మాత్రం ఒరిజినల్స్ కంపల్సరీగా తెచ్చుకోవాలి, లేదంటే మీ జాబ్ని రిజెక్ట్ చేస్తారు. చాలామంది జిరాక్స్ బ్యాచ్ ఉన్నారు. సార్ మా దగ్గర ఒరిజినల్ లేవు, జిరాక్స్లో ఉన్నాయి, ఏం చేయమంటారు? మీరు ఒరిజినల్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అయితే ఇక్కడ మీకు జిరాక్స్లు ఉన్నాయంటే మీరు ఒకసారి హెల్ప్ లైన్ నెంబర్లని కాంటాక్ట్ అయ్యి ఆంధ్రప్రదేశ్ ఏపీ డిఎస్సి వెబ్సైట్లోని హెల్ప్ లైన్ నెంబర్లని కాంటాక్ట్ అవ్వండి, లేదంటే అక్కడ ఒక జీమెయిల్ ఐడి ఉంది, హెల్ప్ లైన్ జీమెయిల్ ఐడి, దాన్ని కాంటాక్ట్ అవ్వండి. తెలంగాణలో ఏజ్ లిమిట్కి సంబంధించి 46 సంవత్సరాలకి పొడిగించారు. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం 44 సంవత్సరాలుగా వయోపరిమితి అనేది ఇవ్వడం జరిగింది. అయితే వయోపరిమితి విషయంలో 47 సంవత్సరాలకి పొడిగించాలని డివైఎఫ్ఐ మెయిన్గా డిమాండ్ చేస్తుంది. 47 సంవత్సరాలకు పొడిగించాలని అభ్యర్థులందరూ కూడా కోరుతూ ఉన్నారు. ఈ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఒకే జిల్లా ఒకే పేపర్ నిర్వహించాలని చెప్పేసి కూడా లక్షలాది మంది డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో నిర్వహించిన డిఎస్సి మాదిరిగా ఒకే జిల్లా ఒకే పేపర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా డిఎస్సి నిర్వహించిందో అదేవిధంగా ఒకే జిల్లా ఒకే పేపర్ అని చెప్పేసి అభ్యర్థులు కోరుతున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ విషయంపై స్పందించాలి. ప్రిపరేషన్కి 90 రోజుల సమయం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మెయిన్గా అభ్యర్థుల నుంచి వస్తున్న డిమాండ్స్ అయితే ఇవి. మనకి డిఎస్సి వెబ్సైట్లో ఎడిట్ ఆప్షన్ అయితే వచ్చింది. ఇక్కడ మెయిన్గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు పర్సనల్ డీటెయిల్స్ ఏవైతే ఇస్తారో అవి ఎడిట్ చేసేందుకు అవకాశం లేదు తప్ప మిగిలిన అన్ని కూడా ఎడిట్ చేసే అవకాశం అయితే ఉంది. పర్సనల్ డీటెయిల్స్ మీరు రిజిస్టర్ చేసేటప్పుడు ఏవైతే ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, మీ నేమ్ కానివ్వండి, అవి ఎడిట్ చేసే అవకాశం లేదు. ఇక్కడ క్యాండిడేట్ లాగిన్లో మిగిలిన అన్ని వివరాలు కూడా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. మీ క్వాలిఫికేషన్లకు సంబంధించి కానివ్వండి, పోస్ట్లు యాడ్ చేసుకోవడం కానివ్వండి, పర్సంటేజ్ల విషయం కానివ్వండి, ఇక మిగిలిన అన్నీ కూడా ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అయిన తర్వాత ఏవైతే అంశాలు ఉంటాయో వాటన్నింటిని కూడా ఎడిట్ చేసుకుని ఇక్కడ అవకాశం అయితే ఇచ్చారు. దాని గురించి కూడా నేను వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, డిఎస్సికి సంబంధించి అప్లై చేసే ప్రాసెస్ వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి క్లారిటీగా చూడండి. స్టెప్ బై స్టెప్ ఏ విధంగా డిఎస్సికి సంబంధించి అప్లై చేయాలనే వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి మీరు సింపుల్గా యూట్యూబ్ సెర్చ్లోకి వెళ్ళి రామ్ రమేష్ ప్రొడక్షన్స్ ఏపీ డిఎస్సి అప్లై ఆన్లైన్ వీడియో అని చెప్పేసి సెర్చ్ చేసినట్లయితే మన ఛానల్లో అప్లై ఆన్లైన్ వీడియో అయితే ఉంటుంది, కంప్లీట్గా చూడండి. ఇప్పుడు తాజాగా టెట్ స్కోర్ అనేది పాయింట్స్లో కూడా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి పాయింట్స్లో కూడా యాడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ చేయలేదో ఒకసారి డిఎస్సికి సంబంధించి అప్లై ఆన్లైన్ వీడియో ఉంది, ఆ వీడియోని కంప్లీట్గా ఒకసారి చెక్ చేసి పూర్తి వివరాలు చూసిన తర్వాత మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోండి. మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అవుతాయి. ఇక సక్సెస్ సిరీస్ డిఎస్సి ప్రాక్టీస్ పుస్తకాలకు సంబంధించిన ఫుల్ రివ్యూ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో టైటిల్ మీద ఒకసారి టచ్ చేయండి. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి ఈ 3 పుస్తకాలకు సంబంధించిన కంప్లీట్ రివ్యూ వీడియో చూసి ఈ పుస్తకాలను అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. వితిన్ 1 వీక్ లోపే బుక్స్ అనేవి మీ దగ్గరికి వచ్చి చేరతాయి. థ్యాంక్ యూ.